నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. సమాజంపై సానుకూల ప్రభావం చూపే పనులు నిరంతరం కొనసాగాలన్న ప్రధాని. మన్ కీ బాత్ వేదికగా మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకున్న మోదీ. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు కాఫీ విశిష్టతను ప్రశంసించిన ప్రధాని. ప్రతి ఒక్కరూ అరకు కాఫీని ఆస్వాదించాలని మన్ కీ బాత్లో నరేంద్ర మోదీ పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పెనుమాకలో లబ్ధిదారులకు పింఛన్ అందించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు జీవిత విశేషాలతో 3 పుస్తకాలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి. రేపటి నుంచి నూతన నేర న్యాయ చట్టాలు అమలు. ప్రజలకు సత్వర న్యాయం అందుతుందన్న న్యాయ నిపుణులు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు అంశాలను ప్రస్తావించారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలతో తన భావాలను పంచుకున్నట్లు తెలిపారు. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. రాజ్యాంగంపై, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలు అచంచలమైన విశ్వాసాన్ని మరోసారి ప్రకటించారని, ఇంత భారీ స్థాయి ఎన్నికలు ప్రపంచంలో ఏ దేశంలో జరగలేదని, ఈ ఎన్నికల్లో 65 కోట్ల మంది ప్రజలు ఓటు వేశారని, ఇందుకోసం ఎన్నికల సంఘాన్ని, ఓటింగ్ ప్రక్రియలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు చెప్పారు. రానున్న ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీ భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతుందని, ఇది గొప్ప రుచి, సువాసనకు ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. అరకు కాఫీ ఖ్యాతి కొత్త శిఖరాలకు చేరడంలో గిరిజన సహకార సంఘం ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు అంశాలను ప్రస్తావించారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలతో తన భావాలను పంచుకున్నట్లు తెలిపారు. ఫిబ్రవరిలో మళ్లీ కలవటానికి నేను సెలవు తీసుకుంటాను అని చెప్పి ఈ మన్ కీ బాత్లో మళ్లీ తన భావాలను పంచుకున్నట్లు చెప్పారు. సమాజంలో, దేశంలో మార్పులు తీసుకువస్తున్న ప్రజల గురించి ఇకపై కూడా మన్ కీ బాత్లో చర్చిద్దామని ప్రధాని పేర్కొన్నారు. మన సుసంపన్న సంస్కృతి, మహిమాన్విత చరిత్ర, వికసిత్ భారత్ కోసం జరుగుతున్న ప్రయత్నాలను చర్చిద్దామని ప్రధాని పేర్కొన్నారు. మన్ కీ బాత్ స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజు నిస్వార్థ చింతనతో చేసే పనులను వ్యాప్తి చేస్తోందన్నారు. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలని ప్రధాని పేర్కొన్నారు. मेरे प्यारे देशवासियों, नमस्कार। आज वो दिन आ ही गया जिसका हम सभी फरवरी से इंतजार कर रहे थे। मैं मन की बात के माध्यम से एक बार फिर आपके बीच, अपने परिवारजनों के बीच आया हूं। हम मन की बात में ऐसे देशवासियों की चर्चा करेंगे जो अपने कामों से समाज में, देश में बदलाव ला रहे हैं। हम चर्चा करेंगे हमारी समृद्ध संस्कृति की, गौरवशाली इतिहास की और विकसित भारत के प्रयास की। రాజ్యాంగంపై, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలు తమ అచంచలమైన విశ్వాసాన్ని మరోసారి ప్రకటించారని, దేశ ప్రజలకు అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలన్నారు. ఇంత భారీ స్థాయి ఎన్నికలు ప్రపంచంలో ఏ దేశంలో జరగలేదని, ఈ ఎన్నికల్లో 65 కోట్ల మంది ప్రజలు ఓట్లు వేశారని, ఇందుకోసం ఎన్నికల సంఘాన్ని, ఓటింగ్ ప్రక్రియతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు చెప్పారు.
జూన్ 30వ తేదీ చాలా ముఖ్యమైన రోజని మన ఆదివాసీ సోదరీమణులు ఈ రోజున హుల్ దినోత్సవంగా జరుపుకుంటారన్నారు. ఈ రోజు పరాయి పాలకుల దౌర్జన్యాలను తీవ్రంగా వ్యతిరేకించిన పరాక్రమశాలులు సిద్ధో కాన్హూలు తిరుగులేని ధైర్యంతో ఇది ముడిపడి ఉందని ప్రధాని వివరించారు. ధైర్యవంతులైన సిద్ధో కాన్హూల త్యాగం ఇప్పటికీ దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందన్నారు. అలాగే ప్రపంచంలో అత్యంత విలువైన బంధం అమ్మ అని, మన అందరి జీవితాల్లో అమ్మకు అత్యున్నత స్థానం ఉందని ప్రధాని పేర్కొన్నారు. దుఃఖాన్ని భరించి కూడా తల్లి తన బిడ్డలను పోషిస్తుందన్నారు. ప్రతి తల్లి తన బిడ్డపై ప్రేమను చూపిస్తుంది. జన్మనిచ్చిన తల్లి ప్రేమ రుణం లాంటిదని, దీన్ని ఎవరూ తీర్చుకోలేరని పేర్కొన్నారు. అమ్మ కోసం ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఉద్యమం ప్రారంభమైందని, అమ్మ పేరుపై ఒక చెట్టు ఉద్యమాన్ని ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో ప్రారంభించామని, తాను కూడా ఒక చెట్టును నాటానని ప్రధాని తెలిపారు. అమ్మ పేరు మీద ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలందరూ ఒక చెట్టు నాటాలని మన్ కీ బాత్ వేదికగా ప్రధాని కోరారు. ఇందుకు సంబంధించి #ప్లాంట్ ఫర్ మదర్ ట్యాగ్తో తమ ఫోటోలను పంచుకుంటూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 60,000కు పైగా అమృత సరోవరాలు కూడా నిర్మించామన్నారు. ఇదే సమయంలో వర్షాకాలంలో గొడుగులు వినియోగించే అంశాన్ని ప్రస్తావిస్తూ కేరళలోని కార్దుంబి గొడుగుల విశిష్టతను వివరించారు. ఈ గొడుగులను కేరళలోని ఆదివాసీ సోదరీమణులు తయారు చేస్తున్నారని, దేశవ్యాప్తంగా ఈ గొడుగులకు డిమాండ్ పెరుగుతోందని, ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయని, వీటికి మహిళలే ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. వారు తమ సాంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని, స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి ఇదొక మంచి ఉదాహరణ అన్నారు. రానున్న ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు అందరూ ఎదురు చూస్తున్నారని పేర్కొన్న ప్రధాని, ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ విజయాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ ఒలింపిక్స్లో గతంలో ఎన్నడీ పాల్గొనని విభాగాల్లో కూడా ఇప్పుడు భారత్ క్రీడాకారులు పోటీ పడుతున్నారన్నారు. ఈసారి క్రీడల్లో మరో స్థాయి ఉత్కంఠ కొనసాగుతుందన్నారు. ఇదే సమయంలో పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మన క్రీడాకారులు అత్యున్నత ప్రదర్శనను ప్రధాని ప్రశంసించారు. ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా మన క్రీడాకారులు రాణిస్తున్నారని దేశమంతా ఎదురు చూస్తోందన్నారు. ఈసారి చీర్ ఫోర్ భారత్ #తో మన ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ వారిని ప్రోత్సహిస్తూనే ఉండాలని ప్రధాని కోరారు. కువైట్ రేడియోలో భారత ప్రసారాలను, భారత సంస్కృతికి సంబంధించిన విభిన్న అంశాలు ప్రసారమయ్యే అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. అలాగే తుర్క్మెనిస్తాన్లో ఈ సంవత్సరం మేలో జాతీయ కవి 300వ జయంతి వేడుకలు జరిగాయని, ఈ సందర్భంగా ప్రపంచంలోని 24 మంది ప్రముఖ కవుల విగ్రహాలను తుర్క్మెనిస్తాన్ అధ్యక్షులు ఆవిష్కరించారని, ఈ విగ్రహాల్లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ది ఒకటి కావటం విశేషం. ఇది గురుదేవుడికి భారతదేశానికి దక్కిన గౌరవం అన్నారు. ప్రపంచం 10వ యోగా దినోత్సవాన్ని ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నామని, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో తాను పాల్గొన్నానని ప్రధాని చెప్పారు. యోగా దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయన్న కొద్దీ కొత్త రికార్డులు నమోదవుతున్నాయని, యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించిందని పేర్కొన్న ప్రధాని, మనం యోగాను క్రమం తప్పకుండా సాధన చేయాలని, దీంతో జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందన్న ప్రధాని, స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం కావడం చూసినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. ఇలాంటి ఉత్పత్తుల్లో అరకు కాఫీ ఒకటని ప్రధాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీ భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతుందని, ఇది గొప్ప రుచికి, సువాసనకు ప్రసిద్ధి చెందిందన్నారు. అరకు కాఫీ సాగులో దాదాపు 1.5 లక్షల ఆదివాసీ కుటుంబాలు నిమగ్నమై ఉన్నాయని పేర్కొన్నారు. అరకు కాఫీ ఖ్యాతి కొత్త శిఖరాలకు చేరడంలో గిరిజన సహకార సంఘం ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. అక్కడి రైతు సోదరీమణులను ఏకతాటిపై తీసుకువచ్చి అరకు కాఫీ సాగు చేసేలా ప్రోత్సహించిందన్నారు. దీంతో రైతుల ఆదాయం కూడా బాగా పెరిగిందని, కొండదొర ఆదివాసీ సమాజం కూడా దీనివల్ల ఎంతో లబ్ధి పొందిందన్నారు. సంపాదనతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని కూడా వారు పొందుతున్నారన్నారు. తాను విశాఖపట్నం పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ కాఫీ రుచి చూసే అవకాశం లభించిందని, ఈ కాఫీ అద్భుతమైనదని ప్రధాని కొనియాడారు. అరకు కాఫీకి అనేక అంతర్జాతీయ పురస్కారాలు లభించాయని వివరించారు. ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమ్మేళనంలోనూ ఈ కాఫీ మాధుర్యాన్ని అతిథులు రుచి చూశారని,
అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని అందరూ ఆస్వాదించాలని కోరారు. साथियों, भारत के कितने ही प्रोडक्ट्स हैं जिनकी दुनिया भर में बहुत डिमांड है, और जब हम भारत के किसी लोकल प्रोडक्ट को ग्लोबल होते देखते हैं तो गर्व से भर जाना स्वाभाविक है। ऐसा ही एक प्रोडक्ट है अराकू कॉफी। अराकू कॉफी आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू जिले में बड़ी मात्रा में पैदा होती है। ये अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है। अराकू कॉफी की खेती से करीब 1.5 लाख आदिवासी परिवार जुड़े हुए हैं। अराकू कॉफी को नई ऊंचाई देने में गिरिजन कोऑपरेटिव की बहुत बड़ी भूमिका रही है। इसने यहाँ के किसान भाई बहनों को एक साथ लाने का काम किया और उन्हें अराकू कॉफी की खेती के लिए प्रोत्साहन दिया। इससे इन किसानों की कमाई भी बहुत बढ़ गई है। इसका बहुत लाभ कोंडा डोरा आदिवासी समुदाय को भी मिला है। कमाई के साथ साथ उन्हें सम्मान का जीवन भी मिल रहा है। मुझे याद है, एक बार विशाखापत्तनम में आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू के साथ मुझे इस कॉफी का स्वाद लेने का मौका मिला था। इसके टेस्ट की तो पूछिए ही मत, कमाल की होती है ये कॉफी। अराकू कॉफी को कई ग्लोबल अवार्ड्स मिले हैं। दिल्ली में हुई G20 समिट में भी कॉफी छाई हुई थी। आपको जब भी अवसर मिले आप भी अराकू कॉफी का आनंद जरूर लें। జమ్మూ కాశ్మీర్లోని స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం అయిన అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. మంచు బఠానీలను లండన్కు ఎగుమతి చేస్తున్న అంశాలను వివరించిన ప్రధాని మై ప్రొడక్ట్స్ మై ప్రైడ్ పేరుతో అలాంటి ఉత్పత్తులను హ్యాష్ట్యాగ్ చేయాలని ప్రధాని కోరారు. అలాగే జూన్ 30 తేదీకి మరో ప్రాధాన్యత ఉన్నదని, ఆకాశవాణి సంస్కృత బులెటిన్ ప్రసారం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తవుతుందని ప్రధాని తెలిపారు. ఈ బులెటిన్ చాలా మందిని 50 సంవత్సరాలుగా సంస్కృతంలో నిరంతరం అనుసంధానించిందని, ఇందుకు ఆకాశవాణి కుటుంబాన్ని అభినందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. త్వరలో జరగనున్న జగన్నాథుని పవిత్ర రథయాత్ర సందర్భంగా మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని వివరించారు. అమర్నాథ్ యాత్ర ఇప్పటికే ప్రారంభమైందని, మరికొద్ది రోజుల్లో పండరీపూర్ యాత్ర కూడా ప్రారంభమవుతుందని పేర్కొన్న ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. అరకు కాఫీ విశిష్టతపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందించిన మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దామా. ప్రధాని మన్ కీ బాత్ 100 సంచికలు పూర్తి చేసుకుని 111వ ఎపిసోడ్కు చేరుకోవటం ఓ చరిత్ర. మన్ కీ బాత్ స్ఫూర్తి సమాజంపై సానుకూల ప్రభావం చూపుతుందంటంలో ఏమాత్రం సందేహం లేదు. రోజువారీ పాలనకు సంబంధించిన సమస్యలపై పౌరులతో ఒక సంభాషణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని రాజ్యసభలో కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ఒక సమయంలో ఉటంకించిన అంశాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంది. స్థానిక ఉత్పత్తులు బహుళ ప్రచారం పొందటం గురించి ఈ ఆదివారం మన్ కీ బాత్లో ప్రధాని ప్రస్తావిస్తూ అరకు కాఫీ ప్రపంచ గుర్తింపు పొందిందన్నారు. అరకు కాఫీకి అనేక అంతర్జాతీయ బహుమతులు అందాయని, అవకాశం దొరికినప్పుడల్లా అందరూ అరకు కాఫీని ఆస్వాదించమని ప్రధాని పిలుపునివ్వటం ప్రత్యేకమైన అంశంగా చెప్పక తప్పదు. G20 సదస్సులో కూడా అరకు కాఫీ ప్రపంచ నేతల మన్ననలు పొందింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు రైతులు ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను పంచుకుంటూ అరకు కాఫీకి అంతర్జాతీయ గిరాకీ లభిస్తున్నందుకు తాము ఎంతో ఆనందపడుతున్నామని పేర్కొన్నారు. ఇదే కదా
అరకు నుండి వచ్చే కాఫీని తాను ఆరాధిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2016లో విశాఖపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కాఫీను ఆస్వాదిస్తున్న ఫోటోలను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇతరులతో కాఫీ తాగుతూ జరిపిన సంభాషణల సందర్భంగా తీసిన చిత్రాలు మనం చూడవచ్చు. గొప్ప విషయం ఏమిటంటే ఈ కాఫీ సాగు గిరిజన సాధికారతతో కూడా ముడిపడి ఉందని, మీరు ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా కాఫీ ప్రియులైతే ఆంధ్రప్రదేశ్లోని అరకు నుండి వచ్చే కాఫీని రుచి చూడమని ఆహ్వానిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కాఫీ మిమ్మల్ని మంత్రముగ్ధులు చేస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. నరేంద్ర మోదీ పెట్టిన పోస్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాధానమిచ్చారు. మేక్ ఇన్ ఆంధ్ర ఉత్పత్తిగా అరకు కాఫీని ఆమోదించిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మోదీతో మరోసారి అరకు కాఫీ తాగేందుకు ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రజల అపరిమితమైన సామర్థ్యానికి అరకు కాఫీ ప్రతిబింబమని పేర్కొన్నారు. ఇప్పుడు స్వల్ప విరామం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది నీ కాడి పిన్ని? ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గిరిజనుల ఆర్థిక సాధికారతకు అరకు కాఫీ ఊతమిస్తోందని గిరిజన సహకార సంస్థ జీసీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి సురేష్ కుమార్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు వ్యాలీ సాగు గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం జీసీసీ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించడం గర్వంగా ఉందని తెలిపారు. ప్రధానమంత్రి స్ఫూర్తివంతమైన వ్యాఖ్యలు, ప్రశంస గిరిజన కాఫీ రైతులకు, జీసీసీ సిబ్బందికి, కాఫీ సాగుతో ముడిపడి ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది వర్గాల వారికి ఎంతగానో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ కైవసం చేసుకోవడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అభిమానుల సంబరాలు మిన్నంటాయి. స్థానిక గడియారం స్తంభం కూడల్లో జనసేన పార్టీ తరపున అభిమానులు జాతీయ జెండాలను చేతపట్టి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయంతో దేశ ప్రజలంతా ఆనందంతో మునిగిపోయారని పేర్కొన్నారు. అమలాపురం నియోజకవర్గంలో గడియార స్తంభం సెంటర్ జనసేన పార్టీ తరఫున ఒక పండుగ జరుపుకుంటున్నాం. ఆ పండుగ ఏంటంటే 17 సంవత్సరాల కళ మన భారతదేశం టీ20 వరల్డ్ కప్ ప్రారంభించిన తొలి దశలోనే మనం కప్పు అందుకోవడం జరిగింది. 2024 ప్రపంచ కప్లో ఎక్కడా కూడా ఒక ఓటమి కూడా చూడకుండా భారతదేశ జట్టు చాలా ఘన విజయం సాధించింది. దానికి ప్రతి ఒక్కరికి, భారతీయులందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. టీ20 వరల్డ్ కప్ క్రికెట్ టీంలో మన ఇండియా భారీ విజయాన్ని సాధించింది, వరల్డ్ కప్ సాధించింది. ఈ సందర్భంగా మన స్థానిక గడిస్తంభం సెంటర్లో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు భారీగా కేక్. నంద్యాల జిల్లా నందికొట్కూరు వడ్డే కాలనీలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు వీక్షించారు. డాక్టర్ వీర మురళీధర్ రెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటడం ప్రతి పౌరుడు చేయాలని సూచించారు. సంగ్రామానికి 2 సంవత్సరాల ముందే జరిగింది. వాటి పేరు కాల్తుంబి గొడుగులు. బాత్ ప్రోగ్రాంలో ఈరోజు 111వ ఎపిసోడ్లో భాగంగా మన నరేంద్ర మోడీ గారు ఈరోజు 30 జూన్ 2024వ తారీఖున ప్రజలను ఉద్దేశించి తల్లి యొక్క ప్రాముఖ్యత మరియు గిరిజనుల యొక్క ప్రాముఖ్యత, గిరిజన యొక్క సంఘాలు ఏర్పాటు చేసుకున్నటువంటి అంబ్రిల్లాలు అంటే గొడుగుల యొక్క తయారీని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, ఆ గొడుగులు రకరకాల గొడుగులు తయారు చేసుకుంటూ ఆ గొడుగులను
మీరు కూడా ఆ గొడుగులను కొనుక్కొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కేరళలోని ఈ గిరిజనులకు కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మన ప్రియతమ నాయకుడు మన నరేంద్ర మోడీ గారు కోరడం జరిగింది. కార్యక్రమంలో ఈ ఎపిసోడ్ 111వ ఎపిసోడ్ జరుగుతుంది. మొదటగా నరేంద్ర మోడీ గారికి నందికొట్కూర్ నంద్యాల జిల్లా తరపున ప్రజలందరి తరపున కూడా మా యొక్క శుభాకాంక్షలు. ప్రధానమంత్రి గారు యువకులకు, తర్వాత విద్యార్థులకు, మహిళలకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి కూడా మన భారతదేశ ప్రజలందరూ కూడా గర్వించే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ఇందులో భాగంగానే పర్యావరణాన్ని గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మనకు వృక్షో రక్షిత రక్షితః అని పెద్దల మాట. తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఈ విధంగా నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం చాలా హర్షించదగ్గ విషయము. మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1న మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటనను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో 6,100 టీచర్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్లో అర్హత సాధించిన వారు ఈ టెట్ ప్రకటన తర్వాత డిఈడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్సితో పాటు టెట్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో భూముల మ్యాపింగ్ కోసం ఇస్రో రూపొందించిన భువన్ పంచాయత్ సంస్కరణ్ 4.4 పోర్టల్ ప్రకృతిలో ఏర్పడే ఆపదలను ముందే పసిగట్టడం కోసం ఎన్డీఈఎం సంస్కరణ 5.0 పోర్టల్ను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఢిల్లీలోని పృథ్వీ భవన్లో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని భూములను మ్యాపింగ్ చేయడంలో భువన్ పంచాయత్ సంస్కరణ 4.4 పోర్టల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. प्रधान है पंचायत, तो पंचायत के स्तर पर ये भुवन पंचायत पोर्टल ग्रामीण लैंड मैपिंग में भाग लेगा, उसमें सहयोग करेगा और साथ ही साथ जैसे प्रधानमंत्री सदा इस बात पर बल देते हैं कि साइलोस से निकल करके इंटेग्रेटेड तरीके से ये सरकार काम करे, होल ऑफ गवर्नमेंट का कॉन्सेप्ट भी आपको आज यहाँ देखने को मिला. పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. రేపు వెంకయ్య నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన 3 పుస్తకాలను వర్చువల్గా ప్రధానమంత్రి విడుదల చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన కార్యక్రమంలో సేవలో వెంకయ్య నాయుడు జీవితం, 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్య నాయుడు జీవితం ప్రయాణం అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇవి దేశ ప్రజలకు మార్గనిర్దేశనం చేస్తాయని చెప్పారు. వెంకయ్య నాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం తనకు దక్కిందని, వేలాది మంది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారని పేర్కొన్నారు. 17 నెలల జైలు జీవితం సైతం గడిపారన్నారు. గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖలో వెంకయ్య నాయుడు తనదైన ముద్ర వేశారని, స్వచ్ఛ భారత్, అమృత్ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థవంతంగా అమలు చేశారని తెలిపారు. ఆయన వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరని ప్రధానమంత్రి పేర్కొన్నారు. नमस्कार. कार्यक्रम में उपस्थित और आज के कार्यक्रम के केंद्र बिंदु हमारे वरिष्ठ साथी श्रीमान वेंकैया नायडू गारू, उनके परिवारजन, विभिन्न राज्यों के गवर्नर्स, अलग अलग राज्यों के मंत्री, अन्य सभी वरिष्ठ महानुभाव, देवी और सज्जनों, कल टुमारो 1 जुलाई को वेंकैया नायडू जी का जन्मदिन है. उनकी जीवन यात्रा को 75 वर्ष हो रहे हैं. ये 75 वर्ष असाधारण उपलब्धियों के रहे हैं. ये 75 वर्ष अद्भुत पड़ावों के रहे हैं. मुझे खुशी है कि आज मुझे उनकी बायोग्राफी साथ साथ 2 और पुस्तकें रिलीज करने का अवसर भी मिला है. मुझे विश्वास है ये पुस्तकें लोगों को प्रेरणा देगी, उन्हें राष्ट्र सेवा की सही दिशा दिखाएगी. భువన్ పంచాయత్ సంస్కరణ
4.0 పోర్టల్ అనేది గ్రామీణ స్థాయిలో ఉండే భూముల వివరాల పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ తెలియజేశారు. This database, the Bhuvan Panchayat, contains information up to the Panchayat level. So basically we use the basic cadastral data at high resolution, and also it is having additional data at even up to 2.5 meter resolution, and various layers of information which includes the road networks, the rivers, the land, the agricultural land, water bodies, desertification, forest. So it's classified into various large number of classes of data, and and survey records, etc. are infused into it. And when a panchayat looks at it for that area, you can use various tools for doing planning. దశాబ్దాల నుండి రాష్ట్ర రైతులు పండిస్తున్న వరి, మినప, పత్తితో పాటు పామాయిల్ వంటి పంటలు కూడా వేసేలా ప్రోత్సహించనున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో వ్యవసాయ సంబంధిత రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్రం పామాయిల్ వంటి పంటలకు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని, వీటిని రైతులు అందిపుచ్చుకొని అభివృద్ధి పదంలో పయనించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. విత్తనాల కృత్రిమ కొరత వల్ల రైతులు నష్టపోతున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నకిలీ విత్తనాలు తయారు చేసే వారిపై కఠిన చర్యల కోసం కేంద్రంతో సంప్రదించి చట్టాలు మార్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఒకసారి గిట్టుబాటు ధర లేకపోవటం, అయితే మన కంట్రోల్లో ఉండే అన్నిటినీ కూడా ఫిక్స్ చేయాలనేది, ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేయటం కొంతమంది, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు. అకార్డింగ్ టు ద నామ్స్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతూ ఉన్నాం. ఎన్నో ఉన్నాయి నకిలీ ఎరువుల కంపెనీలు. సో విజిలెన్స్ ఎస్పీ గారితో మాట్లాడి విజిలెన్స్ వాళ్ళు చేయాలి రైట్స్, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఉంది, వీళ్ళు స్టాండర్డ్గా చెక్ చేయాలి. ఇన్నోవేటివ్ క్రాప్స్, పామ్ ఆయిల్, అవి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలీజ్ అయినాయి. అవి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిఫరెంట్ మండలాల్లో రిలీజ్ చేశారు. కొన్ని ఏరియాలో అవి వేయరు. సో వాటిని రీఅడ్జస్ట్ చేసుకొని మిగిలిన ఏరియాల్లో ఆ క్రాప్స్ వేసే విధంగా 65 లక్షల మందికి ఒకే రోజున 7,000 రూపాయల పెన్షన్ అనేది రాబోతా ఉంది. చెంచు గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి ఐటీడీఏ సహాయ సహకారాలను అందిస్తుందని ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ రావు తెలిపారు. ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల్లోని చెంచు గిరిజనులకు పాలగడ్డల నుంచి నన్నారి తయారు చేసే విధానంపై నిర్వహించిన 2 రోజుల శిక్షణ కార్యక్రమాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నల్లమల అడవిలో లభ్యమయ్యే కుంకుడుకాయలు, పాలగడ్డలు, ఉసిరికాయలు, తేనె తదితర అటవీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే మెలకువలను నేర్పించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా రేపటి నుంచి నూతన నేర న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సిఆర్పీసీ చట్టాల స్థానంలో 2023లో కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 3 కొత్త నేర న్యాయ చట్టాలను తీసుకొచ్చింది. భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అమల్లోకి రానున్న కొత్త చట్టాలు మన దేశ అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని ఇప్పటికే పలువురు మేధావులు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు రానుంది. ప్రజలకు మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుంది. నూతన నేర న్యాయ చట్టాల వలన పౌరుల జీవనం సులభతరం అవుతుందని, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ విషయంపై చర్చ జరిగిందని కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ నిపుణులు, మేధావులు అందరి సలహాలు, సూచనలను స్వీకరించి ఈ చట్టాలను రూపొందించినట్లు తెలిపారు. वो ई प्लेटफॉर्म पे डाल देंगे, ई कोर्ट प्लेटफॉर्म पे, तो वो ई प्रिजन प्लेटफॉर्म पे पहुंच जाएगा. तो
तो जैसे ही ऑर्डर पास होगा छूट जाएगा। ये ठीक है या नहीं बताओ मेरे को भाई, यही विषय है। आप लेकिन फिर भी आलोचना। ई फॉरेंसिक प्लेटफॉर्म, ई प्रोसिक्यूशन प्लेटफॉर्म, ई कोर्ट और ये सारे T20 మ్యాచ్లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గుడ్ బై చెప్పారు. ఇక నుంచి T20 మ్యాచ్లకు ఆడబోనని వెల్లడించారు. అయితే వన్డే టెస్టుల్లో కొనసాగుతానని పేర్కొన్నారు. T20లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇది సరైన సమయమని భావిస్తున్నట్టు తెలిపారు. తన కెరీర్లో T20 ఫార్మాట్ ప్రారంభమైందని, ప్రపంచ కప్ గెలవాలనే కోరిక నెరవేరిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. కాగా విరాట్ కోహ్లీ సైతం T20లకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. Right, is that just T20s, just to check? Yeah. Just T20s international. Yeah. Can you just, so you still play ODIs and tests? Yeah, very much. When you sunk to your knees at the end, what was going through your head at that Sorry? point? When you dropped to your knees at the end after the final ball? Oh, yeah. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.